నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఏపీలో అక్కడ ఉన్న పరిస్థితులు, పొలిటికల్గా పరిస్థితులు అస్సలు బాగా లేవు అని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే భయపడుతున్నారంట. ఆ భయంతో వైసీపీలో ఉన్న ముఖ్యులకి ఫోన్ కూడా చేస్తున్నారట. ఇంతకీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు వైసీపీ ముఖ్యులకి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏపీలో రాజకీయ పరిస్థితులు అంతగా బాగా లేవు అని చెప్పేసి కూటమిలో ఉన్న మంత్రులే భయపడుతున్న పరిస్థితి అంట. సో ఆ భయంతో వైసీపీలో ఉన్న ముఖ్యులకి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న వైనం అంట. సో అసలు ఏం జరిగి ఉంటుంది సార్? అంటే రెండు రకాల గొడవలు ఉన్నాయి ఇక్కడ. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఇది ఇంకొక 2 సార్లు జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు బలంగా మాట్లాడుతున్నాడు. వేదిక ఎక్కిన ప్రతిసారి 15 సంవత్సరాలు మేము గ్యారంటీగా అధికారంలో ఉంటాం అని చెప్తున్నాడు ఆయన. ఈ చెప్తున్న మాటల్లో మొన్న డైల్యూషన్ మొదలైంది. నేను ఎందుకు 15 ఏళ్ళు అంటున్నానంటే అని ఒక వివరణ ఇవ్వటం మొదలుపెట్టాడు ఆయన. ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము స్థిరమైన లక్ష్యంతో ముందుకు వెడితే ప్రజలకి కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి కదా అని అంటున్నాను అని చెప్పి ఒక వివరణని కొంచెం లో వాయిస్లో చెప్పడం మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్. అలా మొదలైంది అంటే ఎక్కడ మొదలైంది ఇది? మొన్న జరిగినటువంటి ఆయన దిష్టి వ్యవహారము ఇవన్నీ మాట్లాడిన సందర్భంగా, ఈ తెలంగాణ వాళ్ళ దిష్టి స్టేట్మెంట్ సందర్భంగా వారు మాట్లాడినది కూడా కొంత ముఖ్యమంత్రిని అడగండి నాకు సంబంధం లేదు అనటం, ఇవన్నీ చూస్తుంటే జనసేనలో కూడా ఎక్కడో ఒక అన్రెస్ట్ మొదలైంది. అంటే ఆయన మొన్న కార్యకర్తల సమావేశం జరిగింది. అంటే కార్యకర్తలు కాదు, వాళ్ళు నిజానికి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం దొరికినటువంటి వాళ్ళందరితోనూ ఆయన ఒక సమావేశం నిర్వహించాడు జనసేన కార్యాలయంలో. ఆ నిర్వహించిన సమావేశంలో మాట్లాడే సందర్భంలో ఆయన ఎందుకు 15 ఏళ్ళు అంటున్నాను నేను అనే దానికి ఒక వివరణ ఇచ్చుకున్నాడు. ఆ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన కాన్ఫిడెంట్గా ఉంటే. ఆ వివరణ ఇచ్చాడంటే ఆయనలో ఎక్కడో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయి అనేది అర్థమవుతోంది ప్రపంచానికి. అలా నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు తమకున్నటువంటి ఇబ్బందులు ఎక్కడో చోట ఏదో పద్ధతిలో వ్యక్తం చేసేటువంటి ధోరణిలోకి వెళ్ళారు బహిరంగంగానే. ఈ ధోరణి మొదలైన తర్వాత గతంలో కొన్ని నియోజకవర్గాల్లో పదవి అంటే ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడిన వాళ్ళు ఏదో పద్ధతిలో నేను సర్దుబాటు చేస్తాను మీరు వెయిట్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలా పక్కగా అంటే ఒక రకంగా లూప్ లైన్లో పెట్టిన బ్యాచ్ ఒకటి ఉంది. ఈ లూప్ లైన్లో పెట్టిన బ్యాచ్కి ఇది ప్రభుత్వం నడుస్తోంది కానీ వాళ్ళ గురించి పట్టించుకోవడం అనేది లేదు. ఇప్పుడు ఉదాహరణకి వర్మ ఉన్నాడు అక్కడ, పిఠాపురం వర్మ గారి పరిస్థితే గందరగోళంగా ఉంది. ఆయనకి స్ట్రాంగ్ బేస్ ఉంది అక్కడ. ఆ బేస్ ఉన్నప్పటికీ అది ఎటు ఉపయోగపడని పరిస్థితి. ఆయన నియోజకవర్గం నుంచి కదిలితే ఆయన ఇదే బేస్ని ఇంకో చోట ఏర్పాటు చేసుకోవటం అనేది సాధ్యమయ్యే పని కాదు ఇమ్మీడియట్గా. అందుకని ఇలాంటి లూప్ లైన్లోకి వెళ్ళిపోయినటువంటి తెలుగుదేశానికి సంబంధించిన నాయకుల్లో చాలామందిలో అసహనం ఉంది. వాళ్ళు ఏ క్షణమైనా సరే అటు నుంచి ఇటు దూకడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ మెయిన్ స్ట్రీమ్లో ముందుండి తెలుగుదేశం పార్టీని జనంలోకి తీసుకెళ్ళటానికి విపరీతంగా శ్రమించిన చాలామంది నాయకుల్లో కూడా అన్రెస్ట్ ఉంది. అంటే తమ వాయిస్ పట్టించుకోవడం లేదు అనేటువంటి ఒక గొడవ ఉంది. అంటే అక్కడ ఒక కోటరీ ఉంది, ఏ పని జరగాలన్న మంత్రులకు కూడా స్వేచ్ఛ లేదు అక్కడ. మంత్రులకి కూడా స్వేచ్ఛ లేదు, ఎవరు కూడా వాళ్ళ శాఖకు సంబంధించిన విషయాలు మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేరు. హోంమంత్రి గారు అయితే మరీ హోప్లెస్ కండిషన్లో ఉంది ఆవిడ, అనిత గారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎవరైనా సరే ఏదైనా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిక్వెజేషన్ ఇస్తే ఆవిడ ఇమ్మీడియట్గా లోకేష్ గారి వైపు చూస్తున్నారు. మీరు ఒక్కసారి వారిని కలిసి విషయం చెప్పి వారు సుముఖంగా ఉన్నారో లేదో తెలుసుకుని వచ్చి చెబితే అప్పుడు నేను ఈ విషయాన్ని మూవ్ చేస్తాను అని చెప్తోంది ఆవిడ. అంటే ఆ స్థాయిలో అక్కడ కోటరీ ప్రభుత్వం నడుస్తోంది, కోటరీ రాజకీయాలు.
ఈ కోటరీ రాజకీయాలు ఏదైనా సరే లోకేష్ గారికి తెలియకుండా జరిగేటువంటి పరిస్థితి లేదు. పేరుకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ మొత్తం వ్యవహారాన్ని చంద్రబాబు గారి భాషలో చెప్పాలంటే చక్రం తిప్పుతోంది లోకేష్ కోటరీ. లోకేష్ కోటరీ తలుచుకుంటే ఏ పనైనా అయిపోతుంది, వాళ్ళకి ఇష్టం లేకపోతే ఏ పని జరగదు. ఇలాంటి ఒక గందరగోళపు పరిస్థితి ఉంది అక్కడ. దాంతో ఆ కోటరీతో లింకుల్లోకి వెళ్లకుండా వ్యవహరించిన వాళ్ళు, లేదు ఆ కోటరీలో ఉన్న వాళ్ళని గతంలో హై హ్యాండెడ్గా పక్కకి నెట్టేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలుగుదేశం పెద్దలు. వాళ్ళు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళు బయటకి మాట్లాడట్లేదు కానీ ఇంటర్నల్గా వాళ్ళందరిలోనూ కోపాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఒక రకంగా ఆయన ఢిల్లీ వాళ్ళ ప్రసన్నం చేసుకోవటము, కొడుకుకి ఏదో పద్ధతిలో అధికార బదలాయింపు జరిగిపోవటం, దాని మీద కేంద్రీకరణ పెరిగిపోయి ఆయన కూడా పరిపాలనని గాలికి వదిలేశాడు ఒక రకంగా. వీళ్ళ దయాధర్మాల ఆధారంగా ప్రభుత్వం నడుస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇది పవన్ కళ్యాణ్లో చిరాకు కూడా అదే కారణం. ఈ కండిషన్ బీజేపీకి సంబంధించిన సర్కిల్స్లో కూడా ఇదే గొడవ ఉంది. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మీదే నెపం నెడుతున్నారు నెమ్మదిగా. ఈ కండిషన్ నేను మొన్న ఒక బీజేపీకి సంబంధించిన నాయకుడు అయితే బహిరంగంగానే మాట్లాడేశాడు. అసలు ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, ఎటు తీసుకెళ్తున్నాడు రాష్ట్రాన్ని అనేది అర్థం కావడం లేదు అని. ఈ కండిషన్లో ఏం జరగబోతోంది నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో 29 ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఎటు వెళ్ళబోతోంది అనే దానిలో సందిగ్ధత మొదలైంది. దాంతో చంద్రబాబు నాయుడు ఏమో అసలు జనానికి నాకు సంబంధం లేదు, ఓటర్ రహిత ఓటింగ్ జరగబోతోంది అని ఆ నమ్మకంతో ఉన్నాడు. ఒకవేళ ప్రభుత్వం అంటే అటువైపు నుంచి యాంత్రిక మాయాజాలం చేసే పరిస్థితి లేకపోతే, ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొని తమ అభిప్రాయం చెప్పేటువంటి పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం బతుకుతుందా అనేది డైలమా ఉంది. ఈ డైలమా ఉన్న వాళ్ళందరూ ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతో కొంచెం వైసీపీ కాంట్రాక్ట్లో ఉందాము, కొంచెం మన లింకులు పాత సంబంధాలు ఏమైనా ఉంటే వాటిని కొంచెం పచ్చగా ఉండేలాగా చూసుకుందాం అనే ప్రోగ్రాంలోకి వచ్చేసి కెలుకుతున్నారు. అటువైపుకు ఫోన్లు వెళ్తున్నాయి, ఫోన్లు వెడుతున్నాయి అనేది ఆల్రెడీ బయటకు వచ్చేసిన వార్త. కొంతమంది అక్కడ ఉన్నటువంటి ముఖ్యులని విడివిడిగా ఏదో ఒక పెళ్ళిళ్ళలోనో లేకపోతే ఇంకెక్కడో ఏదో ఒక పబ్లిక్ ఫంక్షన్స్లో కలిసి భోజనాల దగ్గర ఎక్కడో తమ గొడవని విన్నవించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళ ప్రైవేట్ ఫంక్షన్స్లో కూడా తెలుగుదేశం నాయకులు వెళ్ళిపోయి కనిపిస్తున్నారు.